వేరేస్ కోవిడ్ విషయానికి వస్తే దాని సివియరిటీ ఎక్కువ. అంటే కొంతమందిలో మామూలుగా తక్కువ సివియరిటీతో తగ్గిపోయినా కూడా కొంతమందిలో అది చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్కి దారి తీయొచ్చు. దానివల్ల చాలా మటుకు ప్రాణానికి కూడా ప్రమాదం జరిగే పరిస్థితులు చూసాం మనం. సో అలాగే ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా ఒక రకమైన కొంచెం తీవ్రమైన వ్యాధి కలిగజేసే రెస్పిరేటరీ వైరస్. అలానే కోవిడ్ అంత తీవ్రంగా అంటే ఇప్పటి వరకు అయితే అట్లాంటి దాఖలాలు ఏం లేవు. హెచ్ఎంపివి వైరస్ కూడా, కోవిడ్ అనేది కొత్త వైరస్. అంటే అది దానికంటే ముందున్న ఫామ్ ఒక రకమైన కరోనా వైరస్, అది మార్పు చెంది ఈ సివియర్ ఫామ్ ఆఫ్ కోవిడ్ వైరస్ లాగా తయారైంది. సో అందువల్ల దాని రిస్క్ ఎక్కువగా, దానివల్ల వచ్చే డెత్ రేట్స్ ఎక్కువగా ఉండినాయి. వేరస్ హెచ్ఎంపివి వైరస్ ఇది కొత్త వైరస్ ఏం కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా మనకి 60 ఏళ్ల నుంచి ఇది ఇన్ఫెక్షన్స్ కలుగజేస్తూనే ఉంది చాలా మందిలో. పర్టికులర్లీ ఈ సీజనల్గా లేట్ వింటర్స్లో దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కాకపోతే చిన్న పిల్లల్లో, పెద్దవాళ్ళలో అది ఎక్కువగా చూస్తున్నాం. అంటే 100కి ఒక 3 నుంచి 5 కేసుల వరకు చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో ఆల్రెడీ హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్స్ గత 60 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి. కాకపోతే దీన్ని మనం ఈ మధ్య అంటే 2001లోనే దాన్ని డిస్కవర్ చేశారు. అప్పుడు తెలిసింది అది ఇంకా ముందు నుంచి కూడా ఇన్ఫెక్షన్స్కి కారణం అదే అని. సో అప్పుడు కానీ మనకి ఇది హెచ్ఎంపివి వైరస్ ఒకటి ఉంది అనేది తెలిసింది.